జై శ్రీరామ్. నేను ఎర్రం సుధీర్, నిజామాబాద్ 30వ డివిజన్ కార్పొరేటర్. నిజామాబాద్కి ముఖద్వారంగా ఏర్పడిన మన మాధవనగర్ ఏదైతే ఫ్లైఓవర్ పనులు గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోని పనులు నడుస్తున్నాయి. ఇక ఇంకో 10 కోట్లతో పూర్తి చేసుకోవాల్సిన పనులు ఈ రాష్ట్ర గవర్నమెంట్ చెల్లించకుండా ప్రజలకు చాలా పెద్ద మొత్తాన ఇబ్బంది జరుగుతున్నది. నిజామాబాద్కి ఎంట్రన్స్లో ఉన్న ఈ మాధవనగర్ ఈ పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రజలు నిరంతరం చాలా ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా మా ఎంపీ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా జిల్లా అధ్యక్షులు గారు కానీ పదే ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ ఈ పనులు ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో చేయకుండా నిర్లక్ష్య వైఖరిగా ఉన్నందుకు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అప్పగించకపోతే ఇంకా మా ఏదైతే రాస్తారోకలు ఉన్నాయో ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఖచ్చితంగా మీకు చెంపపెట్టుగా సమాధానం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అడుగుమామిడిపల్లి ఆర్ఓబి కూడా చాలా ఏళ్ళుగా పెండింగ్ ఉంది. రవాణా అయితే పెద్ద మొత్తంలో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? వాస్తవంగా చూసుకుంటే అది మొదలుపెట్టి నుంచి దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది. సంవత్సరంలో ఒకసారి నెల రోజులు కూడా బైఫర్కేషన్ చేస్తూ ఎక్కడి నుంచి అంటే సీదా మాడిపల్లి చిన్నాపూర్ నుంచి డైవర్ట్ చేసి ఆర్మూర్ నుంచి మళ్ళీ తిరిగి అంకాపూర్ రావాలంటే ఉన్పల్లి రావాలన్నా 15 కిలోమీటర్లు అయినా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అయితే మనకు అక్కడైతే బీజేపీ నుంచి ఉన్నాడు, కానీ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోకుండా ఇప్పటికి కూడా ఇన్కంప్లీట్ పొజిషన్లో ఉన్నది. దాదాపు 80% కంప్లీట్ చేసి 10% కొరకు కూడా దాన్ని పట్టించుకోకుండా మరి ఆ విధంగా పెండింగ్ ఉండడం వల్ల వాహనదారులకే కాకుండా ఖాళీ ప్రయాణం చేసి ప్రతి ఒక్కరికి బస్సుల పైన వెళ్ళే వాళ్ళకి కూడా 2 సార్లు సంవత్సరంలో ఒకసారి నెల రోజులు మళ్ళీ ఒకసారి నెల రోజులు చిన్నాపూర్ నుంచి వయా ఆలూరు అక్కడి నుంచి ఆర్మూర్ వరకు, ఆర్మూర్ నుంచి వచ్చే వరకు ఇక్కడి నుంచి వరకు అంటే దాదాపు 10-15 కిలోమీటర్లు తిరిగినా కూడా ప్రభుత్వం చీమ కుట్టినట్లు కూడా లేదు. కనీసం మరి ఉన్నటువంటి గుంతలు కూడా పూర్తి చేసిన సందర్భంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్నో వాహనాలు ఖరాబ్ అయిపోయి అక్కడ పెండింగ్ అయిపోయి ఒక్కొక్కసారి కనీసం ఒక లారీలు ఆ ఏరియా లోపల ఇరుక్కపోతే 4 గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యి మాకులూరు పోలీసు వాళ్ళు వచ్చినా కూడా క్లియర్ కాని పరిస్థితి ఉంటే డైవర్షన్ చేసింది తప్ప ప్రభుత్వం పట్టి. కాబట్టి తక్షణమే కూడా ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఏదైతే డైవర్షన్ చేసిందో వాడుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఆ పైసలన్నీ రిలీజ్ చేసి కాంట్రాక్ట్ పనులన్నీ పూర్తి చేయించాలని కోరుతున్నారు. రాత్రి వేళల్లో చాలా ఇబ్బంది, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తారు, బైక్స్, వర్షం వస్తున్న నేపథ్యం. ఇప్పుడు వర్షాకాలం లేదు కానీ అయిపోయినా కూడా పెద్ద మొత్తంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు మొత్తం ఇబ్బందులు తలెత్తాయి కదా, మరి ఇది ప్రభుత్వం దృష్టికి పోవట్లేదు? అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరు చూడట్లేదా, నాయకులు కావచ్చు? ప్రభుత్వం కనీసము ఇంత జిల్లాకు అతి దగ్గర 10 కిలోమీటర్లు ఉన్నప్పటికీ దానికి ఆ దారి నుంచి కూడా ఐఏఎస్ కలెక్టర్లు కానీ ఐపీఎస్ కానీ ఏదైతే గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వస్తున్నారు పోతున్నారు, దాన్ని పట్టించుకుని నాదుడు పోతలేదు. ఎందుకంటే అక్కడ గుంతలు ఉన్నాయి. కనీసం మాడిపల్లి దాటే వరకు కూడా 20 నిమిషాలు అవుతున్నది. మరి ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ పోరు. అన్నట్లు వర్షాకాలం లోపల ఏదైతే మాడిపల్లికి వెళ్ళి డైవర్ట్ చేశారో చిన్నాపూర్ ద్వారా అక్కడ పెద్ద గుజ్జి తీసారు. రాత్రిలో పోతే అసలు పెను ప్రమాదం కూడా జరుగుతుంది, అయినా పట్టించుకోవడం లేదు. బట్ తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే కొద్ది మొత్తంలో పని ఉన్నదో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులు వాళ్ళకి ఏదైతే కాంట్రాక్టర్ ఇచ్చేసి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ప్రధాన నిర్లక్ష్యం ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్. ఇటు మాధవ్ నగర్ కానీ, అటు మామిడిపల్లి చౌరస్తా కానీ, అడిమామిపల్లి కానీ, అదేవిధంగా ఆర్మూర్ కానివ్వండి. సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చిన తర్వాత ప్రియతమ నేత ధర్మపురి అరవింద్ గారు, ఎంపీ అరవింద్ గారు తీసుకొచ్చిన తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఫండ్స్ కమిషన్ల కకృతిపడి ఈ పనులను ఆపివేయడం ఎంతవరకు సమంజసం అనేది అది వాళ్ళకి వదిలిపెడుతున్నాం. అదేవిధంగా ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ లీడర్స్ ముగ్గురు, మహేష్ కుమార్ గారు కానివ్వండి, అదేవిధంగా భూపతి రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఇది తొందరగా మీరు వెళ్ళడానికి కూడా ప్రధాన రహదారి ఇదే కదా, ప్రధాన ముఖద్వారం ఇదే కదా. ఇంత చేతగాని దద్దమ్మలు వివరించడం సమంజసం కాదు. ఇది ఎంత తొందరగా ఫండ్స్ రిలీజ్ చేసి కాంట్రాక్టర్ల చేతికి ఇస్తే వాళ్ళు ఫినిష్ చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు, ఫండ్ ఇచ్చే స్థాయిలో మీరు లేరు. ఒకవేళ ఈయన రాజీనామా చేయండి, ఇది మా బీజేపీ పార్టీ నుంచి డిమాండ్. నిజామాబాద్కు ముఖద్వారమైన మాధవ్ నగర్ ఫ్లైఓవర్ అయితే గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు మొత్తం 5 ఫ్లైఓవర్లు రాగా 1 పూర్తి కాగా మరో 4 ఎక్కడ చేసిన గొంగడి అక్కలాగే ఉన్నాయి. మాట్లాడదాం. దీనిపైన పెద్ద ఎత్తున బీజేపీ ఆందోళన చేపట్టింది, రస్తారోక చేస్తున్నారు. ఈ అంశంపైన మాట్లాడడానికి దినేష్ కులచారి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
అన్న చెప్పండి, ఏంది నిజామాబాద్కు శాంక్షన్ అయినటువంటి 5 బ్రిడ్జిల్లో ఒకటే ఫ్లైఓవర్ ఆరోపి పూర్తయింది, 4 అట్లనే ఉన్నాయి. మరి దాంతో పెద్ద మొత్తంలో అందరికీ ఇబ్బంది అవుతుంది, మొత్తం వేలాది వాహనాలు రోజు తిరుగుతుంటాయి. దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తున్నారు? ఇది కాంగ్రెస్ చాతగానితనం, రేవంత్ రెడ్డి అసమర్థ పాలన. ఇక్కడ ఉన్న మంత్రి ఆయన కనీసం సుదర్శన్ రెడ్డి పెత్తనం, ఆయన నిర్లక్ష్య వైఖరే సుదర్శన్ రెడ్డి, చాతగాని భూపతి రెడ్డి. నాకు ఇదేం పని లేదని చెప్పి తిరిగే మా మహేష్ కుమార్ గౌడ్. ఈ నలుగురి యొక్క అసమర్థతనే ఈ బ్రిడ్జ్ల పరిస్థితి. జిల్లాల మొత్తం ఇప్పటికీ ఇది మాధవనగర్ కానీ, అటు అర్సపల్లి కానీ, అడవి మామిడిపల్లి కానీ, మామిడిపల్లి కానీ పనులు నత్తనాడిగా నడుస్తున్నాయి. ఒకటి మామిడిపల్లిది కనీసం డాంబర్ పోసుకునే పరిస్థితికి ఏర్పడ్డది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ఎంపీ ధరంపురి అరవింద్ గారు ఎంతో కష్టపడి కేంద్రం నిధులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా పెండింగ్ బిల్లులు పెట్టి కమిషన్లకు కక్కుర్తిపడి 8%, 10% కమిషన్ల కోసం కక్కుర్తిపడి రేపు ఎల్లుండి ముఖ్యమంత్రి ఇంటికి వస్తుండట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నిజంగా కూడా నువ్వు గిట్ట హెలికాప్టరు ఆడైనా పెట్టుకొని దిగినావనుకో నిన్ను అడ్డుకుంటాం నిజామాబాద్ టౌన్లో. నువ్వు దిగి ఈ రోడ్డు చూసిపో, ఈ బ్రిడ్జ్ చూసిపో నువ్వు. ఎందుకంటే లేకపోతే అటు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మహేష్ చెప్తున్నాం, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు చీకొడతారు. ఇది జిల్లాకి ఇంపార్టెంట్ ముఖద్వారం. ఇది ఎంతోమంది హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి. ఈ యొక్క రోడ్లో ఘోరమైన పరిస్థితి. మా కళ్ళ ముందర తుప్ప పడుతున్నారు. మేము ధర్నా చేయడమే కాదు, పౌడాలు గమేళాలు పట్టుకొని మొరం పోస్తున్నాం, జేసీబీలు కిరాయికి తెప్పించుకొని మొరం పోస్తున్నాం, ట్రాక్టర్ కిరాయికి తెప్పించుకొని మొరం పోస్తున్నాం. మరి ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతాను నేను. ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని గెలిపించి ఏం చేస్తుందని అడుగుతున్నా. భూపతి రెడ్డి పోవాలన్నా ఇదే, ఎవరు సుదర్శన్ రెడ్డి పోవాలన్నా ఇదే, మహేష్ పోవాలన్నా ఇదే. జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నా, అయ్యా ఇప్పుడే మీ ఫ్యామిలీ వాళ్ళు పోయినట్టున్నారు, వాళ్ళు కూడా ఈ రోడ్ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కదా, ఇంతమంది ఎదుర్కోవడంగా ఈ సర్వీస్ రోడ్ చేస్తే ఏమవుతుంది? ఇంకా 10 కోట్ల బిల్లు ఇస్తే ఏమవుతుంది? 90 కోట్లతో 93 కోట్లతో మంజూరై 10 కోట్ల రూపాయలు. ఎందుకంటే ధరలు పెరిగినాయి అప్పటికిప్పటికి. లేదు కింద బీసీ స్థాయిలో వచ్చిందని చెప్పి వాళ్ళు 10 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేసి పంపించింది గవర్నమెంట్. ఇప్పటికీ మంజూరు లేదు 15 నెలల నుంచి. అతను అంటాడు 10 కోట్లు వస్తేనే నేను మీద టాప్ వేస్తా, లేకపోతే ఇట్లనే ఉంటుంది అంటాడు అతను. ఎవరి కారణం అడుగుతున్నాను నేను. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎందుకు ఈ రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది? ఎన్నోసార్లు దిశ మీటింగ్ కానీ, ఎంపీ గారు రివ్యూలో కానీ ఎన్నోసార్లు దీని మీద స్పెషల్ రివ్యూ పెట్టుకొని ఎంపీ గారు తిరిగారు. ఏం చేసారు వీళ్ళు? ఏం పరిస్థితి అంటున్నాను నేను. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇటు 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలి, పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి. ఆ 10 కోట్ల రూపాయలు ఏదైతే అడిషనల్గా ప్రపోజల్ పోయినో దానికి మంజూరు ఇప్పించాలి. లేకపోతే కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా సుదర్శన్ రెడ్డిని, భూపతి రెడ్డిని రేపొద్దున నిజామాబాద్లో తిరిగే పరిస్థితి లేదు. మీ ముఖ్యమంత్రి వచ్చినా శుక్రవారం వస్తుండని చెప్పేదో మెసేజ్ వచ్చింది ఇందూరుకు. శుక్రవారం రోజు ముఖ్యమంత్రిని కూడా అడ్డుకుంటాం. దీనికి సంబంధించి కేంద్రం 93 కోట్ల నిధులు మంజూరు చేసినట్టుగా చెప్తున్నారు. దీంట్లో రాష్ట్ర వాటా సైతం ఉంది. మరి ఇన్ని రోజులు ఇవ్వకపోతే మరి ఈ రోజే మీరు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డు మీదకి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వర్షాకాలం వచ్చింది, రోడ్లకు కొన్ని రోజుల క్రితం ఇక్కడ వెళ్ళాలంటేనే ప్రజలు భయపడినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మీరు రావడానికి కారణం ఏంటి? మా ఎమ్మెల్యేలు, మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు, జిల్లా అధికారులను కానీ, రాష్ట్ర అధికారులు కానీ, అరవింద్ గారు స్వయాన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి 6 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ఉంటే ముఖ్యమంత్రిని బతిలాడుకొని పెండింగ్ బిల్లు తీసుకొని రావడం జరిగింది. అరవింద్ గారు బట్టి విక్రమార్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ రివ్యూ చేసినప్పుడు, దిశా మీటింగ్ అయినప్పుడు, జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశం అయినప్పుడు, లేదు మిగతా సందర్భాలు ఎప్పుడు కూడా దీని గురించి అరవింద్ గారు అటు రాకేష్ రెడ్డి గారు కానీ సూర్యనారాయణ గుప్తా కానీ ఇద్దరు కూడా అడగడం జరుగుతుంది. ఎన్ని రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా ఇది లేదు. ఇలా వీళ్ళు ఎల్లుండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ జిల్లాకి ఏదైనా న్యాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం వాటా వీళ్ళకి డిపాజిట్ అయింది, వచ్చిన పైసల్ని వీళ్ళకి రిలీజ్ చేస్తలేరు. డబ్బులు లేవు మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అది వాళ్ళు చెప్పాలి కదా. కమిషన్లు కావాలట, ఎమ్మెల్యేకి కావాలి, మంత్రికి కావాలి, ఆడ కూర్చునే మీద కూర్చునే మంత్రికి కావాలి, ముఖ్యమంత్రికి కావాలి. ఇది వాళ్ళు అడుగుతారు. కాంట్రాక్టర్లు నన్ను అడగలే. వాళ్ళు కాంట్రాక్టర్లు ఈ జిల్లాలో అందరు చెప్పుకుంటారు, ఈ రాష్ట్రంలో అందరు చెప్పుకుంటారు. ఏమని అంటే రూపాయి శాంక్షన్ కావాలంటే 7 పైసల నుంచి 10 పైసల మధ్యలో ఇవ్వాలన్నట. ఎమ్మెల్యేని తీసుకపోతే 10 పైసలు అవుతుంది, ఎమ్మెల్యేని తీసుకోకపోతే 8 పైసలు అవుతుంది. ఎవరు తింటున్నారు అవి? ఇది కాంట్రాక్టర్లు మొత్తం చెప్తున్న మాట. మేము అంటున్నాం, మీరు ఏం పైసలు తింటున్నారో, ఏం గంగల పడుతారో తెలియదు. 22 నెలల నుంచి ఇది ఇట్లనే ఉంటుందా అని అడుగుతున్నాను. 22 నెలల నుంచి దీని మీద తట్టేడు మట్టి పోయారా అని అడుగుతున్నా. ఆ రోడ్లు ఆ ఉయ్యాల జంపాల తిరగాలా అంటున్నా. టీఆర్ఎస్ దీనికే పొందబెట్టారు. ఇలా కాంగ్రెస్ కూడా ఒక్క రోజు లేదు.
కాంగ్రెస్ కూడా పొందబెడతాం. ఎట్లా ఉండబోతుంది మీ నిర్ణయం? ఇప్పటికే పెద్ద మొత్తంలో తొందరగా పూర్తి చేయాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. మరి ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ ఈ నిర్ణయం ఇట్లా ఉంటే, ఈ రోడ్లు ఇట్లానే ఉంటే ఫ్యూచర్లో మీ భవిష్యత్తులో మీ ప్లానింగ్ ఏంటి? ప్రతిపక్ష పార్టీగా 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ అక్కడ రోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు కలెక్టర్తోని, యంత్రాంగంతో, ఆర్ఎన్బి అధికారులతోని, నేషనల్ హైవే అధికారులతోని, రైల్వే అధికారులతో రోజు మాట్లాడుతున్నారు. ప్రజా పార్టీగా, పార్టీ పరంగా మేము రోడ్లు ఎక్కుతున్నాం. రోడ్లు ఎక్కడమే కాదు, వచ్చి మట్టి తట్టలు మోస్తున్నాం. మేము ఏం చేయాలో భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తున్నాం. మా పార్లమెంట్ సభ్యుడు తన పార్టీ కాకుండా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఈ ప్రాంతం కోసం, ఇందూరు జిల్లా కోసం ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు. ఇంకా అంతకని ఏం చేయమంటారు? భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పటి కూడా చెప్తున్నాం, ఎల్లుండికి ఇట్లా శుక్రవారం రోజు 10వ తారీఖు నాడు ముఖ్యమంత్రి ఇందూరుకు వస్తుందని తెలిసింది. ఇది అంతలోపల ముఖ్యమంత్రి కానీ ఇది లేకపోతే పోయి ముఖ్యమంత్రిని అడ్డుకునే పరిస్థితి. ఇది మొత్తానికి ఏదైతే మాధవ్ నగర్ ఫ్లైఓవర్ అనేది చాలా ఏళ్లగా నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కానటువంటి పరిస్థితిలోకి ఉంది. దీంతో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ముందుకు తీసుకునే ప్రయత్నంగా బీజేపీ ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని చెప్పి దినేష్ కులాచారి చెప్తున్నారు. మరి ఇలాగే ఉంటే రేపు ముఖ్యమంత్రి త్వరలో వచ్చే పర్యటన ఉంది, దాన్ని ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.